గం గణపతయే నమః. అద సత్యనారాయణ స్వామి వ్రతకథాయాం ద్వితీయో అధ్యాయం. ముందుగా మనం మొట్టమొదటి అధ్యాయంలో ఈ వ్రతం కలియుగంలో భూమి మీదకి ఎలా వచ్చింది, ఎవరి ద్వారా వచ్చింది, ఆ వ్రతం ఆచరించవలసినటువంటి తగినటువంటి సమయములు ఏమిటి, వ్రత విధానం ఏమిటి, వ్రతానికి ఫలితం ఏమిటి, అలాగే వ్రతం ఎలా చేయాలి, ఇవన్నీ కూడా సంగ్రహంగా తెలుసుకున్నాం. ఈ వ్రతాన్ని ఎవరెవరు ఆచరించవచ్చు, ఏ ఏ సందర్భాల్లో ఆచరించినట్టయితే మంచిది, అవన్నీ కూడా వివరంగా ఇప్పుడు తెలుసుకుంటున్నాం. అందువల్ల మొదటగా ఉత్తమోత్తమైనటువంటి అర్హత కలిగి ఉంది కూడా ఏదో జన్మలో చేసుకునేటువంటి పాపలేశం వల్ల మనందరం కూడా దారిద్ర్యపీడ, రోగపీడ, శత్రుపీడ, అనేటువంటి కష్ట నష్టాలకి లోనైనటువంటి ఉత్తమ భక్తుడు ఈ వ్రతాన్ని ఆచరించి ఫలితం పొందినటువంటి విధానం ఈ ద్వితీయాధ్యాయంలో చెప్పబోతుంది. ఇప్పుడు అడుగుతున్నారు సూత మహర్షి, ఇలా చెబుతున్నారు: ఓ మహర్షులారా, ఇంకా పూర్వం ఈ వ్రతాన్ని ఎవరు చేశారో చెబుతున్నాను వినండి. పవిత్రమైనటువంటి కాశీక్షేత్రంలో ఒక సద్బ్రాహ్మణుడు ఉండేటువంటి వాడు. కానీ ఆయన అతి దరిద్రుడు. భిక్షాటనం కోసం వెళ్ళిగా సరిగ్గా భిక్షపడి వచ్చేటువంటిది కాదు. అందువల్ల ఎప్పుడూ కూడా ఊరంతా బిచ్చం ఎత్తుకుంటూ కూడా తిరుగుతూ ఉండేటువంటి వాడు. ఆ విధంగా దుఃఖపడుతూ అలా కాలం వెలుగుచ్చినటువంటి ఆ బ్రాహ్మణుని చూసి విప్రప్రియుడు, బ్రాహ్మణ ప్రియుడైనటువంటి శ్రీ సత్యనారాయణ స్వామి జాలి కలిగి, దయ కలిగి ఆ వృద్ధ బ్రాహ్మణ రూపంలో అతని దగ్గరికి వచ్చి ఇలా అన్నాడు. శ్రీ సత్యనారాయణ స్వామి వారు ఇలా అంటున్నారు ఆ బ్రాహ్మణుడితో: బ్రాహ్మణోత్తమా, ఏ రోజు చూసినా దుఃఖం పడుతూ ఊరంతా తిరుగుతున్నావు ఎందుకయ్యా? నీ బాధ ఏమిటి? ఆ వివరములన్నీ కూడా నాతో చెబితే నీ వింటాను అన్నారు. అప్పుడు ఆ బ్రాహ్మణుడు వృద్ధ బ్రాహ్మణ రూపంలో ఉండేటువంటి ఆ సత్యనారాయణ స్వామి వారితో ఇలా చెప్పాడు: ఓ మహాప్రభు, నేను ఒక దరిద్ర బ్రాహ్మణుణ్ణి. బిచ్చం కూడా దొరకకుండా ఊరంతా తిరుగుతున్నా. ఈ దారిద్ర్యం పోయేటువంటి ఉపాయం ఏమిటా ఉన్నట్లయితే నా యందు దయచేసి కరుణించి చెప్పవలసింది అని ప్రార్థన చేశాడు. అంతా వృద్ధ బ్రాహ్మణ రూపంలో ఉండేటువంటి ఆ సత్యనారాయణ స్వామి ఇలా అంటున్నారు: ఓ బ్రాహ్మణోత్తమ, శ్రీ రమాసహిత సత్యనారాయణ స్వరూపుడైనటువంటి విష్ణుమూర్తి అన్ని కోరికల్ని కూడా తీరుస్తాడు. ఆయన వ్రతం ఉత్తమోత్తమైనటువంటి ఉత్తమ వ్రతం. ఆ వ్రతం ద్వారా నువ్వు ఆయన్ని పూజించు భక్తి శ్రద్ధలతో కనుక ఆరాధన చేస్తే ఏ మానవుడికైనా కూడా సరే అన్ని దుఃఖములు కూడా వెంటనే తొలగిపోతాయి. అందుచేత ఇలా చెప్పారు. ఆ బ్రాహ్మణుడికి వ్రత విధానం అంతా కూడా వివరంగా చెప్పి ఆ వృద్ధ బ్రాహ్మణ రూపంలో ఉండేటువంటి సత్యనారాయణ స్వామి అక్కడికక్కడే అదృశ్యమయ్యారు. ఆ బ్రాహ్మణుడు ఆశ్చర్యపోయి, ఈ వృద్ధ బ్రాహ్మణుడు చెప్పినటువంటి వ్రతాన్ని నేను రేపు చేస్తాను అని మనస్సులో భక్తిగా సంకల్పం చేసుకుంటూ అదే ఆలోచనతో రాత్రంతా కూడా కాలాన్ని వెళ్ళిపుచ్చి ఇంటికి వెళ్ళిన వాడయ్యాడు. ఆ రాత్రంతా కూడా ఈ వ్రతం చేయాలని సంకల్పం చేసుకోవడం చేత ఆ ఆలోచనతో అతను నిద్ర పట్టలేదు. అలాగే మరునాడు పొద్దున్నే లేచాడు. ప్రథమాధ్యాయంలో చెప్పినటువంటి విధంగా వ్రతం కోసం సంకల్పం చేసుకున్నాడు. భగవం దేవదేవేశ సత్యనారాయణ ప్రభో తత్ప్రియార్థం కరిష్యామి ప్రసిద్ధ కమలాపతే అని ఈ విధంగా సంకల్పం చేశాడు. నిత్యము కూడా ఏ విధంగా అయితే భిక్షాటన కోసం వెళ్తాడో అలాగే భిక్షాటన కోసం వెళ్ళాడు. ఈ రోజున నాకు భిక్షాటనం చేసినట్లయితే ఎంత ద్రవ్యం వస్తుందో ఆ ద్రవ్యాన్ని అంతా కూడా వెచ్చించి సత్యదేవునికి వ్రతాన్ని చేస్తానని చెప్పి మనస్సులో సంకల్పం చేసుకున్నాడు. అందుచేత ఆ రోజున ఆయనకి ప్రతిరోజు కన్నా కూడా ఎక్కువ భిక్షం లభించింది. దాంతో ఆయన ఉత్సాహపడి బంధువులందరినీ కూడా పిలిచి వారితో కలిసి
శ్రీ రమాదేవి సత్యనారాయణ వ్రతాన్ని ఆచరించాడు. ఈ వ్రతం యొక్క ప్రభావం చేత ఆ బ్రాహ్మణుడు త్వరలోనే ఐశ్వర్యవంతుడై కష్టాల నుంచి బయటపడిపోయాడు అని సూత మహర్షి చెబుతున్నారు. అప్పటి నుంచి కూడా ఆ బ్రాహ్మణుడు ప్రతి నెలా కూడా ఈ వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో చేస్తూ వస్తున్నాడు. ఈ విధంగా చేస్తూ ఉండడం వల్ల ఆ బ్రాహ్మణుడి యొక్క పూర్వ జన్మల యొక్క పాపములన్నీ కూడా ప్రారంధం చేత వచ్చి కలిగినటువంటి పాపములు అన్నీ కూడా నశించాయి. చివరకు దుర్లభమైనటువంటి మోక్షాన్ని కూడా అందుకున్నాడు. కనుక ఈ బ్రాహ్మణుడు ఆచరించినటువంటి విధంగా భూమి మీద ఎవరు ఈ వ్రతాన్ని ఆచరించారు, ఆ బ్రాహ్మణుడిలాగానే వీళ్ళకు కూడా దుఃఖాలను కూడా తొలగిపోతాయి అని చెబుతూ సూత మహర్షి వారు ఈ విధంగా అంటున్నారు. ఓ మహర్షులారా, మహాత్ముడైనటువంటి నారదుడికి సాక్షాత్తుగా నారాయణుడు చెప్పిందంతా కూడా మీకు నేను సవివరంగా చెప్పాను. ఇంకా ఏం కావాలి అని అడిగాడు. అంత ఋషులు అడుగుతున్నారు, ఓ మహానుభావ అనగా అప్పుడు సౌనకాది మహర్షుల్లా అన్నారు, ఓ సూత మహర్షి, ఆ బ్రాహ్మణుడి వద్ద నుంచి ఈ వ్రతాన్ని గురించి ఎవరు విన్నారు, ఎలా ఆచరించారు, మాకు ఆ వ్రతం మీద శ్రద్ధ ఇంకా పెరుగుతోంది, ఆ వివరాలన్నీ కూడా తెలుసుకోవాలనేటువంటి ఉత్సాహం కలిగింది అని అన్నారు. ప్రార్థన చేశారు. అందరూ సూత మహర్షిలా అంటున్నారు, మహర్షులారా వినండి, ఒకానొకప్పుడు ఆ బ్రాహ్మణుడు తన వైభవానికి తగ్గట్టుగా బంధువులతోటి కుటుంబ సభ్యులతోటి కలిసి ఈ వ్రతాన్ని మొదలుపెట్టాడు. ఆ సమయానికి అక్కడికి ఒక కట్టెలు అమ్ముకునేటువంటి వాడు, అడవి జాతి వాడు ఒక్కడు అక్కడికి వచ్చి కట్టెలు బయట పెట్టి అతనికి దాహం వేసి ఆ బ్రాహ్మణుడికి ఇంట్లోకి వచ్చాడు. వాడు వచ్చిన దాహం తీర్చుకోవడం కోసం. కానీ అక్కడికి జరుగుతున్న ఈ వ్రతం హడావిడంతా చూశాడు. ఆ బ్రాహ్మణుడికి నమస్కరించాడు. అయ్యా, మీరు చేసేటువంటి వ్రతం ఏమిటి, దీనికి ఫలితం ఏమిటి, మా ఇందు దయ నుంచి వివరంగా చెప్పండి అని ప్రార్థన చేశాడు. అంత బ్రాహ్మణుడిలా అంటున్నాడు, నాయనా, ఇది శ్రీ సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతం. ఇది చేసినట్లయితే కోరినటువంటి కోరికలు అన్నీ కూడా నెరవేరుతాయి, ధనధాన్యాదులు కూడా అన్నీ కూడా మనకి ప్రాప్తిస్తాయి, అన్ని బాధలు తొలగిపోతాయి, మనం ఆయురారోగ్య భోగభాగ్య ఐశ్వర్యుడు కలిగిన వాళ్ళం అవుతాం అని చెప్పి అతని వివరములన్నీ కూడా చెప్పారు. ఆ విధంగా బ్రాహ్మణుడి ద్వారా ఈ వ్రతం యొక్క విధానాన్ని ఇతర వివరములను కూడా తెలుసుకుని ఆ కట్టెలమ్ముకునేటువంటి వాడు చాలా సంతోషించి ప్రసాదమును కూడా తిని మంచినీళ్లు తాగి తాను కట్టెలు అమ్ముకోసినటువంటి ఊరికి వెళ్ళిపోయాడు. ఆ వెళ్ళేటప్పుడు శ్రీ సత్యనారాయణ స్వామి వారిని గురించి ఆలోచిస్తున్నాడు. ఇంతలో ఉన్నట్టుండి ఒక సంకల్పం వచ్చింది. ఈవేళ ఈ గ్రామంలో కట్టెలు అమ్మడం వల్ల కదా ఇదంతా మనకు తెలిసింది. అందుచేత ఈ కట్టెలు అమ్మడం వల్ల ఎంత డబ్బు అయితే వస్తుందో ఆ మొత్తం అంతా కూడా ఖర్చు పెట్టి ఈ శ్రీ రమాశ్రీ సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతాన్ని చేస్తాను అని మనస్సులో సంకల్పం చేసుకున్నాడు. ఇలా మనస్సులో సంకల్పం చేసుకొని మంచి ధనవంతులు ఉండేటువంటి ప్రాంతానికి కట్టెలమ్మడానికి వెళ్ళాడు. ఆ రోజు ఎవరు కూడా బేరాలు చేయలేదు. అనంతమైనటువంటి ధనం ప్రాప్తించింది. అతను ఏ ధరకి చెబితే ఆ ధరకే కొన్నారు. దాంతో ఆ రోజు రెట్టింపు డబ్బులు వచ్చాయి ఆ కాష్టక్రాలకి. దాంతో వాడికి సంతోషం కలిగింది. ఇక మంచి అరటి పండ్లు, పంచదార, ఆవు నెయ్యి, ఆవు పాలు, గోధుమ రవ్వ అన్నీ ఒకటింబావు వంతులుగా కొనుక్కుని ఇంటికి వెళ్ళాడు. అక్కడ తన బంధువులందరినీ కూడా పిలిపించి బ్రాహ్మణుడు చెప్పినటువంటి విధంగా వ్రతాన్ని ఆచరించాడు. ఆ వ్రతం యొక్క ప్రభావం వల్ల మంచి ధనము, మంచి పుత్రులు కలిగి ఇహలోకంలో సుఖంగా జీవించి శరీరం చాలించినాక శ్రీ రమాశ్రీ సత్యనారాయణ స్వామి వారి యొక్క మొక్క సామ్రాజ్యానికి చేరుకొని ఆ స్వామివారి యొక్క సన్నిధిలోకి చేరాడు అని చెబుతూ ఇది శ్రీరేవాఖండే సూత సౌనక సంవాదే శ్రీ రమాశ్రీర సత్యనారాయణ స్వామిరః అద్వితీయోధ్యాయేన ఏతత్ఫలం శ్రీ రమాశ్రీర దివ్య రమాశ్రీ సత్యనారాయణ స్వామినే నమః దివ్యమంగళ గురుచరణారవిందార్పితమస్తు. ఓం స్వస్తి, ఓం స్వస్తి, ఓం స్వస్తి. హరి ఓం.